మరణం పట్ల మనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసే అత్యంత శాస్త్రీయమైన శ్లోకమిది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక అద్భుతమైన లాజిక్ చెప్తాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మకు దేహికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలా కలుగుతాయో మరణం తరువాత మరొక శరీరాన్ని పొందడం కూడా అలాగే జరుగుతుంది. మనం చిన్నప్పుడు ఫోటో చూసుకుంటే ఆ చిన్నారి శరీరం ఇప్పుడు లేదు. అంటే ఆ శరీరం చనిపోయింది, యవ్వన శరీరం వచ్చింది. యవ్వన శరీరం పోయి వృద్ధాప్యం వస్తుంది. మనం ప్రతిరోజూ మారుతున్నాం, కానీ ఏడుస్తున్నామా? లేదు. ఎందుకంటే లోపల ఉన్న నేను అనే వ్యక్తి మారడం లేదు. అదేవిధంగా ఈ శరీరం పూర్తిగా రాలిపోయి కొత్త శరీరం రావడాన్ని కూడా ధీరుడు అంటే జ్ఞాని ఒక సహజ ప్రక్రియగా చూస్తాడు తప్ప మోహంతో కలత చెందడు. ధీర అంటే కేవలం ధైర్యవంతుడని కాదు, వివేకవంతుడని అర్థం. ఏది మారుతుందో ఏది మారదో తెలిసినవాడే ధీరుడు. బట్టలు చినిగిపోతే ఏడవనక్కర్లేదు, కొత్తవి వేసుకోవచ్చు అనే స్పృహ ఉంటే మరణం ఒక పండుగలా కనిపిస్తుంది. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, అది ఒక మలుపు మాత్రమే. సరే, ఆత్మకు చావు లేదు సరే, మరి మనకు కలిగే సుఖదుఖాలు, బాధలు, కష్టాల మాటేమిటి? వాటిని ఎలా భరించాలి? కృష్ణుడు అర్జునుడికిచ్చిన ఆ ఓర్పు మంత్రం ఏమిటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.